వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఇప్పటికే సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా మరో వినూత్న విద్యుత్ ఉత్పాదనకు సింగరేణి సంస్థ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రామగుండం 1 ఏరియాలో మూతపడిన మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గని వాటర్ సంపు ఆధారంగా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రాథమిక అధ్యయనాలు పూర్తి చేసిన తర్వాత కంపెనీ సంపూర్ణ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించడానికి వ్యాప్కోస్ లిమిటెడ్ అనే ప్రముఖ సంస్థకు బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం నాడు లెటర్ ఆఫ్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంతో పాటు డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుబాని, అలాగే జిఎం సిపిపి ఏ మనోహర్, జిఎం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఎం సుబ్బారావు, ఇంకా వివిధ విభాగాల కార్పొరేట్ జనరల్ మేనేజర్లు, సంబంధిత ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ఈ తరహా ప్రాజెక్టును ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంస్థ చేపట్టలేదన్నారు. ప్లాంటును ఏర్పాటు చేయనున్న మేడేపల్లి ఓపెన్ కాస్ట్ సంపును, అలాగే నిర్మాణ ప్రాంతాన్ని ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు స్వయంగా సందర్శించారని, ఈ వినూత్న ప్రాజెక్టు విషయంలో ముందుకు పోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ పంప్డ్ స్టోరేజ్ ప్లాంటు ఒక రకంగా చెప్పాలంటే జల విద్యుత్ ప్రాజెక్టు తరహాలోనే పనిచేస్తోంది. జల విద్యుత్ కేంద్రాలలో నీటి ప్రవాహ ఉధృతికి టర్బైన్లు తిరగడం వల్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అయితే అక్కడ సహజ సిద్ధమైన జలపాతాల నీటిని ఇందుకోసం వినియోగిస్తారు. కాగా ఈ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లో మాత్రం ఎత్తైన ప్రదేశానికి నీటిని తోడి అక్కడి నుంచి వేగంగా వదలటం వల్ల టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో సుమారు 157 మీటర్ల లోతున భారీ నీటి సంపు ఏర్పడి ఏడాది పొడవునా భారీ పరిమాణంలో నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటిని ఉపరితలంపై నిర్మించబోయే దాదాపు ఇదే పరిమాణం గల మరో భారీ నీటి రిజర్వాయర్లోకి పగటిపూట సోలార్ విద్యుత్ ద్వారా నీటిని పంపింగ్ జరుపుతారు. ఈ విధంగా పగటిపూట నింపిన నీటిని భారీ పైపుల గుండా రాత్రివేళ అత్యంత వేగంగా కిందికి పంపిస్తూ ఆ జలశక్తితో మధ్యలో ఏర్పాటు చేసిన టర్బైన్లను తిప్పుతారు. తద్వారా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. మూతపడిన మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో భారీ నీటి సంపు, ఉపరితలంలో రిజర్వాయర్ నిర్మించడానికి ఖాళీ ప్రదేశం ఉండటం వల్ల సింగరేణి మొత్తంలో ఈ ప్రాజెక్టును ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 3,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. అయినప్పటికీ 40 ఏళ్ల పాటు 500 మెగావాట్ల సామర్థ్యంతో ఏడాదికి 4,000 బిలియన్ యూనిట్ల విద్యుత్తును అందించే ఈ పంప్డ్ స్టోరేజీ ప్లాంటు సింగరేణికి గట్టి ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుందని భావిస్తున్నారు.